అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా నేనైతే మస్తున్నాను అనమాట. సో డే 2 8 hours స్టేకేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉందో మీకైతే చూపిస్తాను. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, బట్ ఇండియన్లో ఏమేమి ఉంటాయో తెలీదు. ఎవ్రీడే ఒక డిఫరెంట్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఒకరోజు పోహా, ఒకరోజు ఇడ్లీ, అట్లా మేము వీడియోస్లో చూసినంత వరకు అయితే. సో మనం లైవ్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కాబట్టి ఏమేమి ఉంటాయో చూద్దాం రండి. ఈరోజు మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో రాజ్మా మసాలా ఉంది, ఆలూ పరాటా ఉందన్నమాట, అండ్ కీన్వా అయితే ఉంది, అండ్ వచ్చేసి ఇవి స్టీమ్డ్ బీట్రూట్ అంట, అండ్ ఫలాఫల్ ఉంది, స్టీమ్డ్ పొటాటోస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హనీ, పీనట్ క్రీమ్ అండ్ పిస్తాషియో క్రీమ్ ఉంది. ఇక్కడేమో అన్ని మఫిన్స్ ఉన్నాయి, క్రాసెన్స్ ఉన్నాయి. సో మెనీ థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఓట్స్ పోరిజ్ అనమాట. ఇక్కడ అన్ని రా వెజిటబుల్స్, కట్ వెజిటబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు నచ్చినట్టు మనం సలాడ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ సాసెస్ కూడా ఉన్నాయి, అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ రేజన్స్, డేట్స్, వాల్నట్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి రోస్టెడ్ పీనట్స్, ఇవేమో క్రాకర్స్. సాసేజెస్ కూడా ఉన్నాయి, వెజిటబుల్ సాసేజ్, చికెన్ సాసేజ్. ఇది వచ్చేసి టర్కీ స్ట్రిప్స్ అంట, చూడ్డానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడేమో వెజిటబుల్ ఆమ్లెట్ ఉంది, అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా ఫ్రైడ్ నూడిల్స్ కూడా ఉన్నాయి, అండ్ జ్యూసెస్ కూడా ఉన్నాయన్నమాట. 4 టైప్ ఆఫ్ జ్యూసెస్: పైనాపిల్, యాపిల్, ఆరెంజ్ అండ్ ఆల్సో లెమనేడ్. ఇక్కడ మిల్క్ అండ్ కాఫీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అండ్ హాట్ మిల్క్ విత్ కార్న్ఫ్లేక్స్, సెరల్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. బఫెట్లో ఉంది కాకుండా స్పెషల్గా ఒక మెనూ కార్డ్ కూడా ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు స్పెషల్ మెనూ నుంచి. సో మేము ఆర్డర్ చేసుకున్న స్పెషల్ మీల్ వచ్చేసి అసాయ్ సూపర్ బౌల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి సో బయటికి వచ్చామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:34 అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే మేము ఈరోజు జబెల్ జాస్ వెళ్దాం అనుకున్నాము, జిప్ లైన్. కాకపోతే అది క్లోజ్ చేసి ఉందంట. అందుకనేసి మేము ర్యాక్ జూకి అయితే వచ్చాము, రసాల్కైమా జూకి అయితే వచ్చామన్నమాట, జూ పార్క్కి. సో డే 2 అయితే మేము జూ పార్క్ అయితే ప్లాన్ చేసాము. అంటే ఫస్ట్ మేము జిప్ లైన్ అనుకున్నాం, కాకపోతే అది క్లోజ్ ఉంది కాబట్టి ఈరోజు అయితే మేము జూ పార్క్ అయితే వచ్చాము అనమాట. లెట్స్ గో. టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 dirham per person అనమాట. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. ఒకవేళ మనకు నచ్చితే మనమైతే ఫొటోస్ తీసుకోవచ్చు, దానికి కూడా ఛార్జ్ ఉంటుంది. మేబీ 70 dirhams అట్లా అనుకుంటా. ఎందుకంటే ఎర్లియర్ కూడా మేము జూ వెళ్ళినప్పుడు అక్కడైతే 70 dirhams ఉంది, ఇక్కడ ఎంతో తెలీదు, చూడాలి. ఇక్కడైతే గోట్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఫీడింగ్ ఉందో లేదో తెలియదు, కానీ ఒకసారి అయితే కనుక్కోవాలి. అండ్ ఇన్సైడ్ వెళ్ళడానికి ఓన్లీ కిడ్స్ అలౌడ్ అంట. మా చిన్నోడిని వెళ్ళమంటే వాడికి ఫీడింగ్ చేయాలని ఉంది, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం భయపడుతున్నాడు అనమాట. ఓన్లీ కిడ్స్ అలౌడ్ అంట లోపలికి. ఇక్కడైతే చిన్న కబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. 20 dirham per person అంట, కానీ నాకైతే భయం వేసింది, నేనైతే వెళ్ళనని చెప్పానమాట. అండ్ పెద్ద టైగర్తో కూడా ఫోటో తీసుకోవచ్చు, 100 dirhams అంట. లోపల ఉందంట, టైగర్ పడుకుంది, కొంచెం హాట్గా ఉంది కదా, సో బయటికి రావట్లేదంట. ఓ మై గాడ్, వైట్ లయన్తో కూడా ఫోటో దిగొచ్చంట, 100 dirham per person అంట. లోపలికి అయితే వచ్చామన్నమాట. చాలా పీస్ఫుల్గా, చాలా రిలాక్సింగ్గా ఉంది. కాకపోతే ఈ టైంలో కొంచెం హాట్గా అవుతుంది. ఇంకొంచెం ఒక 1 hour తర్వాత అయితే ఇంకొంచెం కూల్ డౌన్ అవుతుంది కాబట్టి టెంపరేచర్ ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. వైట్ ఫ్లెమింగో సూపర్ క్యూట్ ఉంది.
లయన్తో ఫోటో తీసుకోవచ్చు అని చెప్పాను కదా, సో లయన్ అయితే తీసుకొస్తున్నారనమాట. ఫోటో ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే కూర్చోబెడతారంట. సో ఇక్కడ వచ్చేసి సేమ్ ఇందాక మనం గోట్ ఫీడింగ్ దగ్గరికి అయితే వచ్చాం కదా, అదే ప్లేస్ అనమాట. ఇంకో నెక్స్ట్ సైడ్ నుంచి టాటాయిస్లు కూడా చాలా ఉన్నాయి. ఇందాక కొంచెం హాట్గా ఉందని యానిమల్స్ అన్నీ బయటికి రాలేదు. ఇప్పుడు ర్యాబిట్స్ అన్నీ బయటికి వస్తున్నాయి అన్నమాట. రోజు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడే అనమాట ఫోటో స్పాట్. ఒకవేళ మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే 100 dirham టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి టైగర్తో లయన్తో ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట. మాకైతే చాలా భయం వేసింది, నేనైతే అస్సలు వెళ్ళనన్నాను. ఇంకా మా చిన్నోడు కూడా భయపడుతున్నాడు, మమ్మల్ని కూడా వెళ్ళొద్దు అన్నాడు. అమ్మ పప్ప ఆల్సో షుడ్ నాట్ గో అనేసి అస్సలు మమ్మల్ని కూడా వెళ్ళనివ్వలేదన్నమాట. అయినా నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళలేదు. డక్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నాయో. ఓ మై గాడ్. అది నన్ను చూసి పారిపోతుంది. ఇట్స్ లుకింగ్ ఎట్ యూ బట్ ఇట్స్ సో స్కేర్డ్ ఆఫ్ మీ. ఐ డోంట్ నో వై. హౌ హౌ షో మీ వన్స్, షో మీ. స్మాల్ టర్టిల్స్ ఉన్నాయి. టర్టిల్ పాండ్. అమ్మో, ఇక్కడ క్రొకొడైల్ అయితే నోరు తెరిచి పడుకుందనమాట. ఇది ఎంత డ్రైగా ఉంది, వాటర్ కూడా లేవు క్రొకొడైల్స్కి, జస్ట్ అవి పడుకొనే ఉన్నాయి అంతే. ఫోటోషూట్ కోసం అనేసి బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కదా, చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాయన్నమాట. అందుకే కూలర్ పెట్టారు వాటికి. సో ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే, జూ పార్క్ అయితే బాగుంది. ఇక్కడ జిరాఫ్స్ అయితే ఉన్నాయి, ఫీడింగ్ కూడా ఉందంట. సో మా చిన్నోడు కంపల్సరీ జిరాఫ్ ఫీడింగ్ అయితే చేస్తాడు, ఏదో ఒక ఫీడింగ్ అయితే చేస్తాడు ఇప్పుడు వాడు. సో అందుకని లోపలికి అయితే వెళ్తున్నాము. క్యారెట్స్ అండ్ జిరాఫ్కి లీవ్స్ అనుకుంటా పెట్టాల్సింది. సో లీవ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట వెండింగ్ మెషిన్లో నుంచి. జిరాఫ్ ఫీడింగ్ 30 dirham అంట. ఈ వెండింగ్ మెషిన్లో నుంచి మనమైతే గ్రాస్ సెలెక్ట్ చేసుకున్నాము. సో oh my god, why is it so heavy? Oh. Right here. Can you give me a look at it? You can come. వెళ్ళు మమ్మ దగ్గరికి. No,
can give him some. For goats we can give? Okay, give. Take it, give. అది వస్తుంది. మొత్తం ఇవ్వరా? Divit, you're throwing everything down. Don't throw, baby. You're just throwing it, baby. Don't throw it. Just give it to the mouth. You're just throwing it there. పికాక్ అయితే మొత్తం ఓపెన్ చేసింది అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం పికాక్స్ని. నార్మల్గా పికాక్ లాంగ్ టైల్ ఉంటుంది కదా, అప్పుడే చాలాసార్లు చూసాను అనమాట. ఇట్లా మొత్తం ఓపెన్ చేసినప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ పికాక్స్కి బౌండరీస్ ఏం లేవు, డైరెక్ట్గా అన్నీ ఓపెన్గానే తిరుగుతున్నాయి అన్నమాట. ఫ్రీగానే తిరుగుతున్నాయి. ఇది వచ్చేసి చింపాంజీ. పట్టుకోమంటే అస్సలు పట్టుకోలేదు, భయపడ్డాడు. What is the name of it? Name is Kuba. Hello, Kuba. Hello, Kuba. बहुत गर्म है. Hello. చాలా యానిమల్స్ బయటికి అయితే రావట్లేదు అనమాట. ఎయిర్ కండిషన్ రూమ్స్ అయితే ఉన్నాయి అన్ని యానిమల్స్కి. ఆల్మోస్ట్ ఆల్ యానిమల్స్కి అయితే ఉన్నాయి. అందుకే అవి లోపలనే ఉంటున్నాయి. ఈ వేడికి అయితే బయటికి రావట్లేదు. మనకు చూడడానికి కూడా ఓన్లీ గ్రిల్స్ లోపల నుంచే చూస్తున్నాం మనము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న రూమ్స్ అన్నీ ఎయిర్ కండిషన్ రూమ్స్ అంట. వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి లోపల. సో చల్లగా కూలర్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. అందుకే అవి బయటికి రావట్లేదు, బయట హాట్గా ఉందనేసి రూమ్స్లోనే ఉంటున్నాయి. ఓ మై గాడ్, ఎంత పెద్దగా ఉంది ఆస్ట్రిచ్ అయితే. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంత పెద్ద ఆస్ట్రిచ్. నార్మల్ దుబాయ్ సఫారీ పార్క్లో చూసాం కానీ అవి ఇంత పెద్దగా లేవు ఆస్ట్రిచెస్, నార్మల్గా ఉన్నాయి. ఓ మై గాడ్. ఇక్కడ లయన్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్లోనే ఉంది, లోపల నుంచి బయటకు అయితే రావట్లేదు. ఈ ఏరియాలో ఈగల్స్ అయితే ఉన్నాయంట, చూద్దాం రండి. వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు యానిమల్స్ని, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫుల్ బాగా క్లోజ్డ్గా ఏం లేదు, కొంచెం దగ్గరికి వెళ్ళి కొంచెం ఫీడింగ్ చేయడము అట్లాంటివి చేయొచ్చు అనమాట. బాగుంది. ఇది వచ్చేసి అరేబియన్ ఆరిక్స్ అనమాట. పైన క్యాప్స్ అయితే పెట్టారు, అంటే చాలా షార్ప్గా ఉంటాయి అనమాట దాని ఆర్మ్స్, అందుకని పైన క్యాప్స్ అయితే పెట్టారనమాట. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ నానా? It is called as lemur. లీమోడ్. హే హలో, బాయ్ బాయ్. ఓకే. Hey, say hi.
దిస్ బ్లూ బర్డ్ ఇస్ టాకింగ్ దిస్ వన్. ఇదిరా ఇది మాట్లాడుతుంది. Blue one. అగో ఇది. హలో It's blue one. Hello. 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 హాయ్. Hello. ఫైనల్ టచ్ లాగా అక్కడ ఉన్న బర్డ్స్ అయితే మాతో మాట్లాడాయి అనమాట. ఇట్లా ఎంటర్ అవ్వగానే హలో అయితే అన్నాయి. మస్తు అనిపించింది. సో మొత్తానికి అయితే ఒక రౌండ్ అయితే మొత్తం చూసేసి వచ్చాము. చాలా టైప్ ఆఫ్ యానిమల్స్, చాలా టైప్ ఆఫ్ స్పీసీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. రసైల్ ఖైమా జూ అయితే చూసేసాం కదా. చూసిన తర్వాత కొంచెం హోటల్కి దగ్గరలో ఒక మాల్ అయితే ఉందన్నమాట, మనార్ మాల్. ఇది బిగ్గెస్ట్ మాల్ ఇన్ రసైల్ ఖైమా అంట. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఒకసారి ఒక రౌండ్ వేసి షాపింగ్ అయితే ఏమి ఎక్కువ చేయము, కాకపోతే జస్ట్ ఒక విండో షాపింగ్ అలా చేసి మాల్ చూసేసి అండ్ డిన్నర్ కూడా ఇక్కడే చేసేసి వెళ్తామన్నమాట. సో మా చిన్నోడైతే తీస్తున్నాడు అనమాట ఈ వీడియో. మాల్కి కొంచెం బయట, అంటే అది మాల్ లోపలనే ఉన్నట్టు. సో ఇక్కడైతే ఒక సన్సెట్ పాయింట్ అయితే ఉందన్నమాట. సో మనమైతే సన్సెట్ వ్యూ అయితే చూసేద్దాం రండి. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూసుకొని డిన్నర్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. తినేసి ప్రశాంతంగా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.